సమస్య మోదీతో కాదు, కిషన్ రెడ్డితోనే. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అనుమతులను సైంధవుడిలో అడ్డుకుంటున్నాడు. ఆయన మనసు నిండా కుళ్ళు కుతంత్రాలే. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి కోసం నీ ఇంటికి 10 సార్లు వచ్చి మాట్లాడినా ఒక్కసారన్న ప్రధాని దగ్గరికి పోదామన్నావా? తెలంగాణ ప్రజల మీద పాములా పగబట్టినాం. నీ చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయిన దుఃఖమా? నీకన్నా చిన్నోడు సీఎం అయితే ఎందుకంత ఓరవలేనితనం? కేంద్ర మంత్రి కట్టలు వచ్చి సమీక్ష పెడితే గల్లీలోనే ఉన్న నువ్వు ఎందుకు అటెండ్ కాలే? ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనకు కేసీఆర్ కారణం. 10 ఏళ్ళ ప్రాజెక్టును పట్టించుకోలే. పాపాల భైరవుడు రోజా పెట్టిన రొయ్యల పులుసు తిని కృష్ణానీలో రాయలసీమ మళ్లించిన నాగరం. చూడండి, నిన్న మహబూబ్నగర్లో జరిగిన సమావేశంలో, ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సమావేశంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కిషన్ రెడ్డికి పర్సనల్గా తీసుకుంటున్నారు, మోదీతోని మాకు ఎలాంటి వైరం లేదు, కిషన్ రెడ్డి కావాలని ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రాష్ట్రానికి నిధులు సమకూర్చకుండా, నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి నిన్న బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది.